మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రాయరావు శేషగిరిరావు గారు, రాయరావు సరళాదేవి గారు, అట్లాగే రాయరావు కృష్ణ సాయి చందర్, నాగహిత ప్రజ్ఞ వీరి స్వగృహంలో ఈ రోజు అంటే జనవరి 2026 1వ తారీఖు నాడు ధనుర్మాస పురస్కారాన్ని ధనుర్మాస పుణ్యదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ చక్కగా అంగరంగ వైభవంగా శ్రీ గోదా రంగనాయక స్వామి వారి శాంతి కళ్యాణము, అలాగే ఇప్పుడు చక్కగా ఇక్కడ లక్ష్మీ నారాయణ స్వామి వారి యొక్క హోమం జరుగుతుంది. మరి కార్యక్రమం ఇలా ఈ ధనుర్మాస పుణ్యకాలంలో చక్కగా ఇళ్లల్లో చేసుకోవటం వల్ల, అంటే ఎవరి స్వగృహంలో వారు చేసుకోవటం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అంతేకాకుండా కోరిన కోరికలు ఈడేరుతాయి అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. సహజంగా ఇలాంటి హోమములన్నీ కూడా దేవాలయాలలో చేస్తూ ఉంటారు సామూహికంగా. కానీ దేవాలయాల్లో చేసిన దానికంటే కూడా శక్తి అనుసారంగా, అంటే మన శక్తిని బట్టి చక్కగా స్వగృహాలలో కనుక ఈ కార్యక్రమాన్ని కనుక చేసుకున్నట్టయితే అపారమైనటువంటి పుణ్యం ఉంటుంది. ఎందుకంటే ధనుర్మాసం అంటేనే మనకు ప్రత్యేకంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చేటువంటిది. పైగా నిన్నగాక మొన్న మనం 3 రోజుల క్రితమే ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉత్తర ద్వార దర్శన కార్యక్రమాన్ని కూడా అంతా ముగించుకొని స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని మనం అంతా కూడా చూస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ ఇవాళ త్రయోదశి రోజు అంటే 3వ రోజు చక్కగా ఇవాళ ఈ హోమాన్ని మనం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ దంపతులు ఇద్దరు కూడా ఈ దంపతులు అలాగే వారి అత్తగారు మామగారు అయినటువంటి శేషగిరిరావు గారు, సరళాదేవి గారు చక్కగా కుటుంబ సమేతంగా కూర్చొని బంధుమిత్రులందరినీ పిలుచుకొని చక్కగా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. దీనికి పవనాచార్యులు గారు ఇక్కడ మనకు అధర్వులుగా చేస్తూ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నారు. అలాగే వారి యొక్క బృందం వాళ్ళు కూడా ఈ హోమాన్ని చేస్తూ ఉన్నారు. ఇక్కడ పవిత్రమైనటువంటి ద్రవ్యములను, హోమ ద్రవ్యములన్నీ కూడా ఈ పవిత్ర అగ్నిహోత్రునికి సమర్పిస్తే ఈ పవిత్రమైనటువంటి అగ్నిహోత్రములన్నీ కూడా స్వామి సంతృప్తి పడతారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా దేవతలకు అందరికీ కూడా చెందుతాయి అన్నమాట. అగ్నికి మనం వేసేటువంటి ప్రతి పవిత్రమైనటువంటి హవిస్సులన్నీ కూడా స్వామి వారికి చెందుతాయి. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి హోమం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. అంతేకాకుండా కోరినటువంటి కోరికలన్నీ కూడా ఈడేరుతాయి. కోరినటువంటి కోరికలన్నీ కూడా ఈడేరడమే కాకుండా శుభ ఫలితాలు చేకూరుతుంటాయి, అఖండమైనటువంటి సౌభాగ్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ మన పవనాచారులు గారికి ఒక విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఇక్కడ మనకు తర్వాత కళ్యాణం జరగబోతుంది. అంటే ఇది ధనుర్మాసం కాబట్టి ధనుర్మాసంలో 30 పాశురములతో గోదాదేవి అద్భుతమైనటువంటి పాశురములని స్వామిని స్తుతించి స్వామిని తన భర్తగా పొందినటువంటి గోదా మాత యొక్క కళ్యాణం కూడా ఇక్కడ చక్కగా జరుగుతుంది. కాబట్టి ఆ కళ్యాణాన్ని మనం తిలకించవచ్చు. ఇలా ఈ ధనుర్మాస పవిత్రమైనటువంటి రోజులలో గోదా కళ్యాణాన్ని ఇంటికి వెళ్ళి ప్రతి చోట కూడా స్వామి పెరుమాళ్ళని అలాగే ఉభయ దేవేరులని తీసుకొని వెళ్ళి చక్కగా వాళ్ళకి అనేక రకాలైనటువంటి అలంకరణలు చేసి ఆ కళ్యాణాన్ని కూడా వాళ్ళు చూపిస్తారు, మనకి చేస్తారు. ఇలా వారు ఎవరింటికైనా వచ్చి మా ఇంట్లో ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయండి అంటే చాలా అద్భుతంగా అలంకారాన్ని చూస్తాం మనం. నిజంగా భూలోక వైకుంఠమా అనిపిస్తుంది. అంత అద్భుతమైనటువంటి అలంకారాలతో, అద్భుతమైనటువంటి ఉచ్చారణ మంత్రోచ్చారణతో, వేద మంత్రాలతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు. కాబట్టి అందరిళ్లలో కూడా ఈ కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. ఇవాళ ఇక్కడ ఈ చిరంజీవులు నాగహిత ప్రజ్ఞ, అలాగే సాయి చందర్, అలాగే అన్నయ్య గారు అయినటువంటి శేషగిరిరావు గారు, సరళాదేవి గారు వారి స్వగృహంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. వారికి ఆయురారోగ్యాలని స్వామి ప్రసాదించి అఖండ ఐశ్వర్యములను, అఖండ సౌభాగ్యములను ప్రసాదించాలని కోరుతూ ఈ కార్యక్రమము మన సుమన్ టీవీ ద్వారా మనకు ప్రత్యక్షంగా కూడా ప్రసారం చేయబడుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ సందర్భంగా సుమన్ టీవీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం అందరూ కూడా తిలకించవచ్చు. అంతేకాకుండా మన సుమన్ టీవీ వారి ఇంకొక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏంటంటే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తూ ఉంటే వారికి లైవ్ కార్యక్రమాన్ని ఇవ్వడానికి కూడా వారు ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి వారిని సంప్రదిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మన అందరిళ్లలో కూడా ఎక్కువగా పెడుతూ సనాతన సంప్రదాయాన్ని రక్షిస్తూ స్వామి వారి అనుగ్రహాన్ని అంతా కూడా స్వామి అనుగ్రహాలకి పాత్రలు కావాలి అని చెప్పి ఆశిస్తూ కార్యక్రమాన్ని మనం లైవ్ లో చూద్దాము. చాలా విశేషమైనటువంటి కార్యక్రమాన్ని మనకు సుమన్ టీవీ వారు ప్రత్యేకంగా అందిస్తున్నారు. కాబట్టి వారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ, జై శ్రీమన్నారాయణ.